అవును, ఒక మనిషి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఒక విజయాన్ని చేరుకుంటే అందరూ అతనిని ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అబ్బా చాలా గ్రేట్ నువ్వు అని పొగిడేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఎవరికి తెలుసు ఆ వ్యక్తి విజయం సాధించక ముందు నుంచి అతనితో ఉన్నది ఎవరో, నడిపించింది ఎవరో ఎవ్వరికీ తెలియదు. అవును కదా? కానీ 10 మందిలో పేరు మాత్రం విజయం సాధించిన ఆ వ్యక్తికే వస్తుంది. అతని వెనక ఉన్న వాళ్ళకు మాత్రం రాదు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు ప్రపంచానికి ఈ విజయం సాధించిన వ్యక్తి తెలియదు. అప్పుడు ఈ వ్యక్తి వైపు ఎవ్వరూ కూడా ప్రత్యేకించి చూడను లేదు. ఇప్పుడు ఒక రెస్పెక్ట్, ఒక హోదా ఇచ్చేస్తూ ఉంటే ఇక భూమి మీద ఆగరు. కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి వాళ్ళకి. గతాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ పడ్డ బాధలని అన్నీ కూడా మర్చిపోతారు. వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచి చెయ్యి అందించి, నేనున్నాను, నువ్వు ఈ పని చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది అని ధైర్యం చెబుతూ ఇంతవరకు తీసుకువచ్చిన వాళ్ళకి సన్మానాలు, పురస్కారాలు అక్కర్లేదు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్న ఒక్క మాట మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా చెప్తే చాలు. వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అది జరగదు. ఈ రోజుల్లో అస్సలు జరగదు. ఎందుకంటే మంచికి రోజులు లేవు కదా.